పీకే ఈ పేరు వినగానే మొదట గుర్తుకు వచ్చేది పవన్ కళ్యాణ్, ఆ తర్వాత ప్రశాంత్ కిషోర్. కానీ విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ క్యాంపస్లో ఈ పేరు ఎప్పుడో పాపులర్ అయిపోయింది. అప్పుడు పాపులర్గా పిలుచుకునే ఆ పీకే ఎవరు తెలుసుకోవాలందా? అయితే వాచ్ దిస్ స్టోరీ ఆన్ బీబీసీ ఆన్ టీవీ. మీ ఛానల్ గురించి నాకు తెలిసింది తక్కువ, కాకపోతే ఏంటంటే నా మనసుకి కదిపిన వాళ్ళు మీరు అవుతారు. ఎందుకంటే పూర్తి స్మరణలన్నీ యూఆర్ ట్రైంగ్ టు డిగ్ దెమ్ అవుట్ అండ్ యూఆర్ ట్రైంగ్ టు సీ వాట్ ఐ వాస్, హౌ ఐ వాస్ ఏబుల్ టు మూవ్ విత్ మై స్టూడెంట్స్, హౌ ఐ వాస్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ మై ఫీలింగ్స్ టు మై ఓన్ కొలీగ్స్ అండ్ వేర్ వి వర్ లివింగ్, హౌ వి వర్ స్పెండింగ్ ది టైమ్ టుగెదర్. ముఖ్యంగా మాకేంటంటే when we go back to university area, we remind our own places where we lived with our children, with our family, and those things are all remarkable in our memory. That's the most important thing. Ina Sukumar. This is Professor V. Narayanamurthy. He was my close friend. He is moving with me all the time. Professor N.L.N. Rao was our close friend. Mr. D. Ganpati Rao is also one of our close associates. And this is Mr. T. Venugopal Rao, who was a senior person. He used to move reservedly with some of our teachers. And Mr. V. Subbarao, a close friend to Venugopal Rao. Mr. P. K. Sharma, it's me. Then Anand Rao, K.C. Surya and B.V.R. Gupta, Mr. J.S. Murthy. చాలా యంగ్గా హ్యాండ్సమ్గా ఉన్నారు మీరు. You think so? Well, age makes me something different now. అప్పట్లో ఏ సినిమా హీరోలో ఉండేవని చెప్పారు అందరూ? నన్న దేవానంద్ తోటి కంపేర్ చేసేవారు. దేవానంద్ అనేవారు అందరూ. దేవానంద్ అనేవారు. ఈ రూపురేఖ చూసి అది మరి నాకు అవునో కాదో నాకు తెలియదు, అది కూడా వస్తున్నాడు దేవానంద్ అనేవారు. వయస్సు అడిగి పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ శేష జీవితం గడుపుతోన్న వ్యక్తి సామాన్యమైన వారు ఏమాత్రం కాదు. ఇతని పేరు చెబితే ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ విభాగం మొత్తం ఒక్కసారిగా లేచి స్టాండింగ్ ఓవేషన్ చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అతనే ప్రొఫెసర్ పుల్లెల కామేశ్వర శర్మ. ప్రస్తుతం ఇతని వయస్సు 87. ఇతని విజయగాథను పరిచయం చేయాలంటే ఒక్కసారి బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోకి వెళ్లాల్సిందే. 1958లో మెకానికల్ ఇంజనీరింగ్లో BE డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత 1964లో రష్యాలోని మాస్కో పవర్ ఇన్స్టిట్యూట్ నుండి PhD డిగ్రీ పొందారు. ఆయన 1998 జూన్ వరకు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్గా పనిచేశారు. 1977-80 మధ్యకాలంలో లిబియాలోని ట్రూబుక్లోని హయ్యర్ పెట్రోలియం ఇన్స్టిట్యూట్లో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగానికి విజిటింగ్ ప్రొఫెసర్గా చైర్మన్గా పనిచేశారు. ప్రొఫెసర్ ఫ్రాంచ్ మేయింగర్ DADD ఎక్స్చేంజ్ ప్రోగ్రాం యొక్క థర్మోడైనమిక్స్ ల్యాబొరేటరీలో ఆయన గెస్ట్ ప్రొఫెసర్గా కూడా కొన్నాళ్లు ఉన్నారు. సహకార పరిశోధన కోసం ఆయనకు ఆహ్వానం లభించడంతో జర్మన్లోని మొంచెన్ టెక్నికల్ యూనివర్సిటీని సందర్శించారు. మళ్ళీ వెనక్కి ఒక్కసారి వద్దాం. థర్మల్ ఇంజనీరింగ్ రంగంలో అత్యధికంగా 16 PhD డాక్టరల్ డిగ్రీలను ప్రొడ్యూస్ చేసిన ఘనత కామేశ్వర శర్మ గారికే దక్కుతుంది. మెకానికల్ విభాగానికి UGC నుంచి ప్రధాన రీసెర్చ్ ప్రోగ్రాంలు, ప్రాజెక్టులు అప్పట్లో వరుసపెట్టి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి మంజూరు కావడం, వాటికి చీఫ్ కోఆర్డినేటర్గా, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్గా నేతృత్వం వహించడం విశేషం. రెఫరీడ్ అంతర్జాతీయ జర్నల్స్లో 100కి పైగా పరిశోధనా పత్రాలను ప్రచురించిన ఈయన ఇప్పుడు తనకేమీ తెలియదనే రీతిలో ఎంత నిరాడంబరంగా ఉన్నారో చూడండి. ప్రొఫెషనల్ గురించి నువ్వు మాట్లాడు అంటే నేను బుర్ర పక్కరుకోలేను. చాలా వర్క్ చేశారు కదా, PhDs ప్రొడ్యూస్ చేశారు, మెకానికల్ డిపార్ట్మెంట్ లో చాలా రీసెర్చ్ చేశారు. ఇప్పుడు ఈ మధ్య అటువంటి వదిలేశాను కాబట్టి చెప్పలేను. అప్పుడు చేసిన దాన్ని నేను ఎందుకు స్పెషలైజేషన్ ఎందుకు వాళ్ళకి తెలుసు. నేను చేసింది హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ చేశాను. నేను మాస్కో వెళ్ళాను. మాస్కోని అక్కడ లేదు, వాళ్ళకి తెలుసు. యూనివర్సిటీ దీంట్లో హిస్టరీలో ఉంటుంది. నాట్ దట్ ఐ నీడ్ టు రిమైండ్ దెమ్. ఉష్ణ బదిలీపై ఆయన రచించిన ఒక పాఠ్య పుస్తకానికి విశేషమైన ఆదరణ అప్పట్లో లభించింది. ఆ జ్ఞాపకాలు ఇప్పటికీ వారి శ్రీమతి భానుమతి ఆయనకు గుర్తు చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ గ్రంథాన్ని ఆమెకు అంకితం చేశారు. అంటే తను కష్టపడ్డారు కదా, ఆయన మనకి ఏదో కొంచెం దోదంగా ఉండేదాన్ని. అదండి, మనకి బుక్ అంటే చాలా ఇష్టం.
రాసేడిన మా ఆయన బుర్ర నుంచి లాగి రాసాడు ఈయన. ఇది రష్యన్ ఫోటో. నేను లండన్లోని పిహెచ్డి తీసుకుని అదే మాస్కోలో పిహెచ్డి తీసుకున్న తర్వాత మాస్కో ఫోటో, అక్కడి నుంచి మాస్కో నుంచి లండన్ వెళ్ళాను. వాళ్ళకి చూపించండి. మాస్కోలో పవర్ ఇన్స్టిట్యూట్లోని పిహెచ్డి తీసుకున్న తర్వాత బిఫోర్ కమింగ్ టు ఇండియా ఐ వాంటెడ్ టు గో టు the nearest places, and London was the nearest place which I wanted to visit. This photo was taken at that time. I visited so many places. This is a park in London, and I visited there, and some of the professors of London University helped me to get settled there for some days, and after spending good time with friends, I came back, then settled at Moscow Power Institute, and after spending some time, I came back to India, and then settled at Andhra University as a professor. That's what I did. And Andhra University recognized my efforts, and they gave me honorary professorship, and they treated me with regard and with honor. I am very grateful to all of them for the record which they created in my career. Thanks to Mr. Gopal Krishna Reddy and his colleagues, and also to some senior professors of Andhra University who helped me to do something good during my career at Andhra University. May God help all my colleagues who are with me all the time in support of my academic record. Thank you. శర్మగారి పరిశోధన పూర్తిగా ప్రయోగాత్మకమైనప్పటికీ ఆయన పోస్ట్ డాక్టరల్ పరిశోధన ఎక్కువగా సైద్ధాంతికంగా ఉండేది. దీనిలో ఆయన వివిధ ఉష్ణ బదిలీ సంబంధిత సమస్యలకు గణిత నమూనాలను కూడా రూపొందించారు. కంప్యూటర్ కోడ్లను రాశారు. హైస్పీడ్ కంప్యూటర్లలో వాటిని పరిష్కరించారు. పరిష్కారాలను పొందారు. వాటిని ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నళ్లలో పరిశోధనా పత్రాల రూపంలో ప్రచురించారు. కన్వీనర్గా, కార్యదర్శిగా ఆయన అనేక జాతీయ అంతర్జాతీయ సమావేశాలు, సింపోజియాలు, వర్క్షాప్లకు నేతృత్వం వహించారు. వీటిలో ముఖ్యమైనవి ISHMT సమావేశం. అతను IJHMT, ASME, JHT, కెనడియన్ జర్నల్ ఆఫ్ కెమికల్ ఇంజనీరింగ్ వంటి పత్రికలకు సమీక్షకుడిగా పనిచేశారు. అతను IIT మద్రాస్, జాదవ్పూర్ విశ్వవిద్యాలయాలకు డాక్టరల్ థీసిస్లకు న్యాయ నిర్ణేతగా పనిచేశారు. ఆయన BHEL, SAIL, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, HBCL, NSTL, DRDO వంటి ప్రతిష్టాత్మక పరిశ్రమలకు కన్సల్టెన్సీ ప్రాజెక్టులను నిర్వహించారు. ఆయన తన పారిశ్రామిక కన్సల్టెన్సీల నుంచి తల్లిలాంటి ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఖ్యాతి, గుర్తింపుతో పాటు ఆదాయాన్ని కూడా సంపాదించి పెట్టడంలో ఎనలేని సేవ చేశారు. ఇక విదేశీ అసైన్మెంట్లయితే యుఎస్ఏలోని మయామి విశ్వవిద్యాలయంతో ఇండో యుఎస్ సహకార పరిశోధనా ప్రాజెక్టులో ప్రధాన పరిశోధకుడిగా పనిచేశారు. ఈ ప్రాజెక్టు కింద ఆయన 2 సార్లు యుఎస్ఏ సందర్శించారు. యుఎస్లోని వసతి సౌకర్యాల కోసం ఆయన ఖర్చులను పూర్తిగా నేషనల్ సైన్స్ ఫౌండేషనే భరించేది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, ISTE, APAS మొదలైన వృత్తిపరమైన సంస్థలలో జీవితకాల సభ్యుడు. ఆయన IIT మద్రాసులోని ఇండియన్ సొసైటీ ఫర్ హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్ కు వైస్ చైర్మన్ గా పనిచేశారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అనేక పరిపాలనా పదవులలో ఆయన పనిచేశారు. వీటిలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్, ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ గా పనిచేశారు. ఆయన గీతం విశ్వవిద్యాలయంలోని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ గా కూడా సేవలందించారు. గీతం విశ్వవిద్యాలయంలో పరిశోధన అభివృద్ధి డైరెక్టర్ గా కూడా పనిచేశారు. 2 ఏళ్లకోసారి జరిగే ISHMT, ASME ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సుల్లో ప్రజెంట్ చేసే వాటిలో ఉత్తమ పరిశోధనా పత్రానికి ఇచ్చే బహుమతి ఆచార్య PK శర్మ గారి పేరు మీద 2010 నుంచి ఇస్తున్నారంటే ఇది సామాన్యమైన విషయమా?
శర్మగారి దగ్గర చదువుకొని పెద్ద పెద్ద సంస్థల్లో పనిచేస్తున్న కొంతమంది ఇంజనీర్లు ఒక సమూహంగా ఏర్పడి శర్మగారి పేరుతో ఏర్పాటు చేసిన నిధి నుంచే బహుమతులు అందిస్తున్నారు. ఈ నిధి ఐఐటి మద్రాసులోని కాన్ఫరెన్స్ నిర్వాహకులే నిర్వహిస్తున్నారు. ఇలా ఎన్నో మైలురాళ్లు అధిగమించినా నిరాడంబరంగానే జీవించడం ఆయనకు దేవుడిచ్చిన వరం. ఒకవైపు కుటుంబ పోషణను, మరోవైపు వృత్తి ధర్మాన్ని సమతూకంగా పాటించిన కర్మయోగిగా పుల్లెల కామేశ్వర శర్మ నిలిచిపోతారు. తాను సాధించింది ఇది అని కెమెరా ముందు ఎప్పటి వరకు చెప్పుకున్న దాఖలాలు లేవు. వీబీసీ ఆన్ టీవీ అతని ఖ్యాతిని గుర్తించి ఇంటిని వెతుక్కుంటూ వచ్చిందనే గౌరవంతో పాత జ్ఞాపకాలను పంచుకున్నారు. పూర్తి స్మరణలన్నీ యు ఆర్ ట్రైంగ్ టు డిగ్ దెమ్ అవుట్ అండ్ యు ఆర్ ట్రైంగ్ టు సీ వాట్ ఐ వాజ్, హౌ ఐ వాజ్ ఏబుల్ టు మూవ్ విత్ మై స్టూడెంట్స్, హౌ ఐ వాజ్ ఏబుల్ టు express my feelings to my own colleagues, and where we were living, how we were spending the time together. ముఖ్యంగా మాకేంటంటే when we go back to university area, we remind our own places where we lived with our children, with our family, and those things are all remarkable. ముఖ్యంగా ఏంటంటే రీస్టార్లు, తర్వాత ఆల్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ఆఫ్ ది పాస్ట్ who are trying to help us, who are trying to find out the good aspects of our life and our activities, all that we still remember. అంటే వాళ్ళు మాకు మేము చదువుకుంటున్న కాలంలోనే కొందరు మమ్మల్ని ఓ రకమైనటువంటి స్ఫురణకు తెచ్చి, మీకు బెస్ట్ టీచర్స్ అవార్డు ఇచ్చామండి, మీకు గుర్తుందా లేదా అని అడుగుతారు. మీ చదువుకున్న కాలంలోని మిమ్మల్ని రికగ్నైజ్ చేసి, మీ స్టూడెంట్లు, మీ కొలీగ్స్ రికగ్నైజ్ చేయబట్టి మీకు బెస్ట్ టీచర్ అవార్డు ఇచ్చాం, పలానా టైంకి యూనివర్సిటీ వాళ్ళు కూడా రికగ్నైజ్ చేశారు మిమ్మల్ని అని అది మా స్ఫురణకు తెచ్చారు. అది చాలా సంతోషం. ఎన్ఎల్ఎన్ రావు నాకు ఈజ్ వెరీ క్లోజ్ టు మీ ఇన్ ది సెన్స్, అదే లైన్లోని ఆయన 3వ నెంబర్ బిల్డింగ్లో ఉంటే నేను 8వ నెంబర్ బిల్డింగ్లో ఉండేవాడిని. వాళ్ళ పిల్లలు మా పిల్లలు క్లోజ్ ఫ్రెండ్స్, వాళ్ళు తిరిగేవాళ్ళు. ఆ విధంగా మాకు పరిచయం దృఢపడ్డది. మరి నాకు మనపురాణ సంగతులు ఆయనకి గోపాలకృష్ణ రెడ్డి గారు, కేవి గోపాలకృష్ణ రెడ్డి రిజిస్ట్రార్, ఆయన పిలిచి నీకు బెస్ట్ టీచర్స్ అవార్డు ఇస్తున్నాము అని చెప్పారు. యు ఆర్ రికగ్నైజ్డ్ ఫర్ యువర్ వర్క్, వీఆర్ గోయింగ్ టు గివ్ యూ ది బెస్ట్ టీచర్స్ అవార్డు ఫర్ యూ అని చెప్పారు. చాలా సంతోషించాను నేను అప్పుడు. అది తర్వాత సర్వేపల్లి రాధాకృష్ణ గారు, ఆయన ఈజ్ ఏ గుడ్ అకాడమిషియన్ అండ్ ఈజ్ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ ది యూనివర్సిటీ రొటీన్. సర్వేపల్లి రాధాకృష్ణ గారు అలాగే మరికొంతమంది ఉండేవాళ్ళు. వాళ్ళందరూ ఏంటంటే ఏ అకేషన్ వచ్చినా ఏది వచ్చినా they were the stalwarts coming forward, giving their experiences, giving their abilities, and also recovering what they are expecting further in the university and in the progress of the university and all that. అవి ఎప్పటికీ మేము మర్చిపోలేము అటువంటి వాళ్ళ పేర్లు. నేను ఎందుకు స్పెషలైజేషన్ ఎందుకు వాళ్ళకి తెలుసు. నేను చేసింది హీట్ అండ్ మాస్ ట్రాన్స్ఫర్లో చేశాను. నేను మాస్కో వెళ్ళాను. మాస్కోని అక్కడ లేదు, వాళ్ళకి తెలుసు. యూనివర్సిటీ దీంట్లో హిస్టరీలో ఉంటుంది. నాట్ దట్ ఐ నీడ్ టు రిమైండ్ దెమ్.